మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ ప్రారంభం కానుంది. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనుంది కేబినెట్. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉద్యోగాల సమస్యలు, భూభారతిలో మార్పులు, చేర్పులపై మంత్రివర్గం చర్చలు జరపనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ రిపోర్టు చర్చల్లో భాగం కానుంది. అలాగే రహదారుల అభివృద్ధి, రైతు భరోసా, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి మండలి చర్చించనుంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైన్ లో ఉన్నారు. సునీల్, ఇప్పుడు జరగబోయే తెలంగాణ కేబినెట్ మీటింగ్ అప్డేట్స్ ఏంటి? కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ భేటీలో పలు కీలక అంశాలైతే చర్చకు రాబోతున్నాయి. ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి చాలా కాలంగా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళ పిఏ చెల్లింపు కావచ్చు, ఆ తర్వాత వాళ్ళ ఆరోగ్యశ్రీ వాళ్ళకి సంబంధించి హెల్త్ కార్డు విషయాల్లో చాలా రోజులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. వాళ్ళకి మరి 1 DA ఇస్తారా, 2 DAలు ఇస్తారా అనేది చూడాలి. ప్రధానంగా 4 DAలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. ఇక ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని వేసింది. ఒక 3 men IAS లతో కమిటీ కూడా వేసింది. ఆ కమిటీ ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ పై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ నివేదిక కూడా ప్రభుత్వానికి అందింది. ఆ నివేదికలో కొంతమంది అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా వాళ్ళ నుంచి రికవరీ చేయాలి అని చెప్పేసి విజిలెన్స్ అధికారులు అయితే సూచనలు చేశారు. ఆ విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని ఈరోజు కేబినెట్ లో చర్చించి మరి తదుపరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి. ఇది ఒక ప్రధాన అంశంగా కూడా మారిందనే చెప్పుకోవాలి. ఒకవైపు ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరంపై ఇప్పటికే విచారణ చేస్తా ఉంది. విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి అందింది. మరి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చే నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటారా? ఈ రోజు మరి ఇప్పటికే విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారు కాబట్టి ఆ మేరకు చర్యలు తీసుకుంటారా అనేది చూడాలి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ నెల చివరి వారం లేకపోతే వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనగా ఉంది. మరి గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారమే వెళ్ళాలా, లేకపోతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేసింది, ఆ మేరకు ముందుకు వెళ్తారా అనేది చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా చర్చించబోతున్నారు. రైతు భరోసా ఈ అంశం చాలా ప్రధానమైనదిగా చెప్తున్నారు. ఇప్పటి వరకు రైతు భరోసాకు సంబంధించి 5 లక్షల పైగా ఉన్న వాళ్లకు ఇప్పటి వరకు కూడా 5 ఎకరాలకు పైగా ఉన్న వాళ్లకు మంజూరు చేయలేదు. మరి ఈసారి స్థానిక సంస్థలకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి అందరికీ ఎట్ ఎ టైం వేస్తారా, ఎన్ని నిధులు అవసరం అవుతాయి, విడతల వారిగా వేస్తారా, ఇవన్నీ కూడా చర్చించి కేబినెట్ లో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్.